నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నానాజీ పట్నాయక్ గారు, వాస్తు గ్రహ పండితులు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, పంచగ్రహ కూటమి మనం లాస్ట్ ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో చూసాం సార్. మళ్ళీ ఇప్పుడు వస్తుంది పంచగ్రహ కూటమి, అది కూడా 3 సార్లు వస్తుంది అని చెప్పి. మనకి ఒక్కసారి వచ్చినందుకే పహల్గామా దాడి, తర్వాత నానా దేశంలో కొంచెం విచ్ఛిన్న పరిస్థితి, రాజకీయ నాయకుల మీద ప్రభావం, ఇవన్నీ చూసాం. మరి ఈసారి 3 సార్లు వస్తుంది. దీని ప్రభావం ఏ ఏ దేశాల మీద ఉండబోతోంది, అలాగే మన దేశం మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇది ఒక దేశం అని కాదు, ప్రపంచ దేశాలన్నిటి మీద ఉంటుంది దీని ప్రభావం, గుర్తుపెట్టుకోండి. ఓకే, అన్నిటి మీద ఉంటుంది. కొన్ని దేశాలు ఇప్పుడు 3 సార్లు పంచగ్రహ కూటమి ఏర్పడడం అంటే, గ్రహ కూటమి ఆకాశంలో కూటమి ఏర్పడుతుందంటే భూమి మీద కొంతమంది కూటమిగా మారుతారని దాని అర్థం. వాళ్ళకి విజయం ఉంటుందని, వాళ్ళ వల్ల కొంత స్ట్రెస్ ఉంటుందని కూడా దాని అర్థం అనమాట. మీరు గమనిస్తే కనుక ఆంధ్ర ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా పంచగ్రహ కూటమి ఏర్పడింది. అప్పుడు కూడా మనం ఇట్లాంటిది చెప్పాం, పైన ఆకాశంలో కూటమి, కింద ఈ 3 పార్టీల కూటమి, కాబట్టి కూటమి గెలిచే ఛాన్స్ ఉంది అనేటువంటిది. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే గ్రహ కూటములు జరిగేటప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తుందా, చెడు ఫలితాలు ఇస్తుందా అని చెప్పి చూసుకుంటాం. దానికి కొన్ని నిమిత్తాలను కూడా ఆధారంగా తీసుకుంటాం. నిమిత్తాల యొక్క ఆధారము అండ్ గ్రహ కూటముల యొక్క ఆధారము, గురువు యొక్క స్థితి, అంటే జన్మజాతకంలో అంటే మన గోచారంలో గురువు గనక ఎఫ్లిక్ట్ అయితేనేమో చెడు ప్రభావాలు, గురువు గనక బాగుంటే మంచి ప్రభావాలు. ఇందులో ఒక మంచి ప్రభావం కూడా ఉంది చెప్పాలంటే. ఏమిటంటే అది కొన్ని నిధులు దొరకడం, కొన్ని ప్లేసెస్లో బంగారం బయటపడడం కూడా జరుగుతుంది ఈ కూటమి ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ కూటముల వల్ల ప్రధానంగా కొన్ని దేశాలు ఏకమై కొంచెం యుద్ధ వాతావరణం రావడం కూడా జరుగుతుంది. ఓకే. అయితే ఇది కేవలం యుద్ధ వాతావరణం ఒకటే కాకుండా ఈ 3 సార్లు ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే జనవరి 18, 19 తారీఖుల్లో మకర రాశిలో జరుగుతుంది పంచగ్రహ కూటమి. మరలా అగైన్ ఫిబ్రవరి 19, 20 తారీఖుల్లో ఆ 2 రోజులు ఒకసారి, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ మధ్యలో ఒకసారి. 2 ఫిబ్రవరిలోనే. ఓకే, చాలా రేరెస్ట్ కాంబినేషన్. అలాగే ఒక 3 సార్లు చతుర్గ్రహ కూటమి కూడా ఉంది. అంటే 2 సార్లు ఉంది, బట్ మూడోసారి ఎప్పుడంటే పంచగ్రహ కూటమి అయ్యే క్రమంలో ఉంది. ఇప్పుడు కూడా ఉంది, ఈరోజు కూడా ఉంది మనకి చతుర్గ్రహ కూటమి, మనం మాట్లాడుకుంటున్నాం కదా. అంటే దీనివల్ల ఏమిటి అంటే, ఒకటి శుక్రుడు కారకుడు. అంటే శుక్రుడు స్త్రీలకి, సినిమా ఫీల్డ్కి, లేకపోతే కొన్ని లగ్జరీ రిలేటెడ్, మనీ రిలేటెడ్ వాటికి కారకుడు. ఈ మనీ రిలేటెడ్ వాటికి శుక్రుడు కారకుడు ఈ పంచగ్రహ కూటమిలో వెళ్తున్నందుకు మనం మనీ యొక్క విషయంలో అనేకమైనటువంటి దేశాలలో ద్రవ్యోల్బణం రానుంది. రెండవది, రూపీ యొక్క ఆకారం మారనుంది, మనీ యొక్క ఆకారం మారనుంది, గుర్తుపెట్టుకోండి. అది మనకి ఇప్పుడు వస్తున్నాయి మొత్తం 5 కంట్రీస్ కలిపి ఒక కరెన్సీని తీసుకురాబోతున్నాయి అని చెప్పి. నాకు ఆ విషయం తెలియదు. మరి అయితే నేనే కారణంతో చెప్తున్నానంటే, ఆ కారకుడు అయినటువంటి శుక్రుడు ఈ పంచగ్రహ కూటమిలోకి వెళ్తున్నాడు కాబట్టి పంచగ్రహ కూటమి 5 దేశాలు అన్నారు మీరు. మరి విచిత్రంగా బ్రిక్స్ వస్తున్నాయా? ఓకే, అవును. బ్రిటన్, ఇండియా, రష్యా, చైనా, స్వీడన్, ఈ 5 దేశాలు ఈ 5 దేశాలు కలిపి ట్రాన్సాక్షన్స్ విషయంలో ఎప్పటి నుంచో అనుకుంటున్నారు సార్. ఇది కరెన్సీని తీసుకొస్తే డాలర్ పైన ప్రభావం చూపుతుంది, ప్రతి మారకం విలువ డాలర్ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ డాలర్ అనేది, డాలర్ సంగతి మనం చూడాలి అంటే ఒక కరెన్సీని మనమే ఏర్పాటు చేసుకోవాలన్న దీంట్లో బ్రిక్స్ అనేది ఏర్పడింది. అయితే పోన్లేండి, మంచిదే. అంటే ఆ ఫలం ఇప్పుడు మనకి కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే శుక్రుడు ప్రధానంగా మనీ కారకుడు. నేను చెప్పిందంతా కొంచెం కట్ చేయండి సార్, మీరు ఇది కొంచెం మళ్ళీ మీరు రిపీట్ చేయరా, నేను చెప్తే బాగోదు. పర్లేదులేండి. అంటే మనీ యొక్క ఆకారం కొన్ని దేశాలు కలిసి అన్నాను చూసారా, కొన్ని దేశాలు కలిసి మనీ యొక్క స్వరూపాన్ని మార్చేటువంటి గ్రహస్థితి అంటారు దీన్ని. దీనివల్ల కొన్ని దేశాల మధ్యనే కొన్ని మనస్పర్ధలు అనుకోండి, గొడవలు అనుకోండి, ఇటువంటివన్నీ కూడా జరగనున్నాయి దీని మూలంగా, ఫైనాన్షియల్ మూలంగా. అలాగే సినిమా ఫీల్డ్ మీద దీని ఎఫెక్ట్ కొంతవరకు, స్త్రీల మీద దీని యొక్క ఎఫెక్ట్ కొంతవరకు శుక్రుడు వల్ల జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని అఘాయిత్యాలు జరగడం కానివ్వండి, ఇట్లాంటివి అనమాట. అదేవిధంగా షేర్ మార్కెట్ క్రాష్ అంటారు. ఆల్రెడీ మనం ఇది 1-2 మంత్స్ బ్యాకే చెప్పాము. క్రిప్టో కరెన్సీ కానివ్వండి, లేకపోతే షేర్ మార్కెట్ కానివ్వండి, సడన్గా క్రాష్ అవ్వడం,
ఎందుకంటే ఇక్కడ ఈ పరివర్తన, ఈ పంచగ్రహ కూటమితో పాటు గురుబుధుల యొక్క పరివర్తన కూడా ఉంది. మీరు ఇంకొక పెద్ద వింత ఏంటంటే చిలకలు మాట్లాడడం చూస్తారు మీరు. అంటే మామూలుగా ఈ పెంచుకునే చిలకలు కామన్గా కూడా అవునా, అలాంటి వింత కూడా జరుగుతుంది. అంటే మీరు అసలు ఇలాంటి వింత మనకి ప్రపంచవ్యాప్తంగా ఒక 100 సంవత్సరాల తర్వాత జరగదు, 100 సంవత్సరాల ముందు కూడా జరగలేదనేటువంటి వింతలు చూస్తారు మీరు. ఓకే. అది ప్రకృతి వైపరీత్యాలు అనుకోండి, సోలార్ సిస్టంలో జరిగేటువంటి కొన్ని వింతలు అనుకోండి, లేకపోతే మనిషి యొక్క అంటే మనుషుల మధ్యన ఉండేటువంటి కొన్ని విధ్వంసాలు అనుకోండి, కొన్ని గొడవలు అనుకోండి, వీటన్నిటిని కూడా చూపిస్తుంది ఇది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, గ్రహకూటములు ఇలా ఉన్నప్పుడు ఈ ఏవైతే 5 గ్రహాలు ఏ గ్రహాల చేత అయితే ప్రభావితం జరుగుతున్నాయో సామాన్య మానవుడికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ముఖ్యంగా కర్మకారకుడైన శని, మాయాకారకుడైన రాహు, కాలానికి కారకుడైన రాహు, మోక్షానికి కారకుడైన కేతువు, కుజుడు, గురువు, ఈ 5 గ్రహాలకి దీపారాధన ఎవరైతే చేస్తూ ఉంటారో వీటి యొక్క ప్రభావం నుంచి వీళ్ళు తప్పించుకోగలుగుతారు. ఎవరెవరికి సార్? కుజుడు, శనమ్మ ఫస్ట్ కర్మకారకుడు శని, రాహుకేతువులు, కుజ గురువులు. ఓకే. ఈ 5 గ్రహాలకి మంచి ప్లానెట్లే, మంచి లైఫ్ని అలా నడిపించే ప్లానెట్లు. ఎందుకంటే ఒకటేమో కర్మ, అవును, అందరూ చూడండి శని అంటే భయపడుతుంటారు, కర్మకారకుడు. ఇంకోటేమో కుజుడు, ఫోర్స్ అనమాట, మనిషి గొడవలకి వీటికి కారకుడు. అంటే నువ్వు గొడవల్లో పడకుండా ఉండాలంటే ఆ ఎనర్జీని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. రాహుకేతులు మాయ, ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని మాయ. అండ్ నెక్స్ట్ గురువు, జీవుడు, అంటే ఈ జీవుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి అలా అనమాట. అయితే నేను చాలామందికి చెప్తుంది ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి మూలంగా కొన్నిసార్లు వాతావరణంలో జరిగేటువంటి కొన్ని మార్పులు అనుకోండి, కొంత బయట జరిగేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని రోజులు బయటికి వెళ్ళలేని స్థితి కూడా రావచ్చు. కాబట్టి 1-2 months యొక్క రేషన్ ఇంట్లో పెట్టుకోండి అని చెప్తున్నా. స్టాక్ పెట్టుకోండి. పొళ్ళు ఉంటాయి, మనం అన్నంలో కలుపుకొని తింటాం. ఇప్పుడు కూరగాయలు లేకపోయినా పొడి తయారు చేసుకుని తినొచ్చు, ఆవకాయలు తినొచ్చు. అంటే అన్నం వండేసుకుంటే నీ కూరలు లేకపోయినా తినడానికి సర్వైవ్ అవ్వడానికి 10 to 15 days పెట్టుకోగలిగితే, ఒక 1 month పైన పెట్టుకోగలిగితే మీకు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఇబ్బంది పడరు. అన్నం ఒకటే ఉంది, కూరలు ఏం చేస్తారు? మీరు బయోవార్ అని చెప్తున్నారు, డిక్లేర్ చేస్తున్నారా? బయోవార్ సంబంధం కొంత ఉంది. అలాగే గాలిలో విషవాయువులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా ఈ కాంబినేషన్స్. మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళీ మనం కరోనా లాంటి, మరి కరోనా లాంటిది కాదు కానీ ఒక గాలిలో ఒక రకమైన విషయం ఇంచుమించుగా అలాంటిదే అనుకోండి, అటువంటి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ జీవకారకుడైనటువంటి గురువు ఈ మిథున రాశిలో, మిథునం అనేటువంటిది ఏంటంటే మనిషి యొక్క బాడీలో ఈ ఊపిరితిత్తులకు స్థాన సంబంధం. వాయువు చేత మనం దేనివల్ల ఇబ్బంది పడతాం? వాయు సంబంధం ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడుతుంది, రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడేది మీరు గమనించండి. అంటే ముండైన ఆస్ట్రాలజీ ఎంత బలంగా పనిచేస్తుందో తెలుస్తుంది. మీరు ఇప్పుడు వెళ్ళండి, హాస్పిటల్స్కి వెళ్ళండి, లేకపోతే ఎవరినైనా మీరు అడగండి ఈ మధ్యకాలంలో తల తిరుగుతున్నట్టుందా అంటే అవునండి కొంచెం తల తిరుగుతున్నట్టుందండి అంటారు. కొంచెం బీపీ రేట్ పెరుగుతున్నట్టుందా అంటే అవునంటారు. ఎందుకంటే అటాక్స్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఇది ముండైన ఆస్ట్రాలజీ ఎప్పుడు కూడా 2 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ప్రకృతి మీద, దేశాల మీద, ప్రకృతి మీద ఒక రకంగా పనిచేస్తూ ఉంటాయి, మనుషుల యొక్క ఆరోగ్యం మీద పనిచేస్తూ ఉంటుంది. ఈ ముండైన ఆస్ట్రాలజీ దేని మీద పనిచేస్తుంది మనుషుల మీద అంటే ఈ మైండ్ అంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్, బ్రెయిన్ స్ట్రోక్స్ మీద, హార్ట్ స్ట్రోక్స్ మీద పనిచేస్తుంటుంది. అందుకే నేను ఏం చెప్తున్నానంటే అయ్యా మీరు దక్షిణామూర్తి స్తోత్రం వినండి, ప్రశాంతంగా ఉండండి, ఎక్కువ థింకింగ్ చేయకండి, దీని ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కువ బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా దానికి ఫుడ్ కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే అమ్మ ఆస్ట్రాలజీ అనేది ఎందుకుందంటే ఏదో చెప్పేసి దానికోసం కాదు. ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఒక స్త్రీ ఉంది, ఆ ఇంటికి సంపాదించేది ఆ అమ్మాయి అనుకుందాం, లేకపోతే అబ్బాయి అనుకుందాం. ఆ మనిషి కనుక మిస్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడుతుంది. అలా కలగకుండా ఉండాలంటే మనం ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, కొంచెం ప్రాణాయామం చేయడము, రెస్పిరేటరీ సిస్టమ్ రిలేటెడ్ సంబంధించిన ఏవైతున్నాయో క్లియర్ అవుతాయి. ప్రాణాయామం చేయడము, కాస్త నిత్యము దేవతార్చన చేయడము, కాస్త గోశాలలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడం, వీటి వల్ల ఏమవుతుందంటే మీకు మీరు రక్షింపబడతారు. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు ఏమిటంటే దేవుడు పూజ చేస్తే ఎందుకు రక్షింపబడతాము అని సందేహం కలుగుతుంది. నాకు మొన్న ఇట్లాగే ఒకళ్ళు అడిగారు, నేను ఒకటే చెప్పాను. ఇప్పుడు ఒక వృక్షము మొక్క ఉంది, దానికి ఒక పుష్పం పూచింది, మొగ్గగా ఉంది, లేకపోతే ఒక ఆకో పువ్వు దానికి ఉంటుంది కదా. సూర్యకిరణాలు పడ్డప్పుడు అవి విచ్చుకుంటుంది, అదే ఆకు చక్కగా ఇంకొంచెం పెద్దదవుతుంది సూర్యకిరణాల యొక్క దీనివల్ల.
అదే చెట్టుకు ఉన్నటువంటి పుష్పాన్ని కనుక తీసి పక్కన పెట్టి సూర్యకిరణాలు వచ్చాక చూడండి, పొద్దున్న సాయంత్రం వరకు ఏమవుతుంది ఆ పుష్పం? వాడిపోతుంది. అంటే దేవుడు ఈ చెట్టు అనుకుంటే, నువ్వు ఒక పువ్వు అనుకుంటే, దాంతో ఉన్నంతసేపు సూర్యకిరణాలు సంబంధించిన దానివల్ల నువ్వు వికసిస్తావు. దాంతో విడిపోయి నీ సూర్యకిరణాలు నీకు పాడు చేస్తుంది నీకు. ఓకే. అంటే భగవంతుడితో మనం ఎప్పుడైతే ఉంటామో, మమేకమై ఉంటామో మనం వీక్షించగలుగుతాం. భగవంతుడితో దూరం ఎప్పుడైతే అవుతామో, సూర్యకిరణాలనే బతుకుతాం అనుకుంటే తప్పు. సూర్యకిరణాలు ప్లస్ చెట్టుతో ఉండడం మనకు కావాలి, ఆ పుష్పానికి కావాలి. అర్థమైందమ్మా? అర్థమైంది. అట్లా అనమాట. అయితే ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి అనేది ఏ రాశుల మీద ప్రభావం చూపించబోతుంది? పంచగ్రహ కూటమి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మేషం వారు ఉన్నారు. ఇప్పుడు జనవరి మాసంలో పంచగ్రహ కూటమి, జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్ తీసుకుందాం. మార్చిలో కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ తీసుకుందాం. ఇప్పుడు మకరంలో జనవరిలో అయితే, ఫిబ్రవరి, మార్చిలో దీంట్లో ఏది కుంభంలో, ఏప్రిల్లో చతుర్గ్రహ కూటమి అక్కడ ఏది మీనంలో. దీనివల్ల ఏంటంటే మకరం వారు ఉన్నారనుకోండి, వీళ్ళకి మంచి చెడు రెండు ఉంటాయి. ఎలాగా అంటే, మకరం వారికి జనవరి మాసంలో ఈ కెరీర్ రిలేటెడ్ ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి, దశమంలో అధిక గ్రహాలు కాబట్టి. ఓకే. లాభంలో ఫిబ్రవరి, మార్చి సమయంలో వ్యాపార మూలకంగా లాభాలు ఇస్తుంది. ఓకే. 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఎక్కువ ఖర్చులు జరుగుతూ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, దానివల్ల కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. కానీ ఇదే 3 రాసుల్లో తిరిగేటప్పుడు కొన్ని నెగిటివ్లు కూడా జరుగుతుంటాయి. ఏమిటది అంటే, మధ్యవర్తిత్వంగా ఉండడం, ఈ దశమ స్థానంలో జరిగేటప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండడం, ఇటువంటి విషయాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఓవరాల్గా కూడా ఏంటంటే, మధ్యవర్తిత్వం చేసేటువంటి విషయాల పట్ల కాస్త అందరికీ ఎక్కువ ఇబ్బంది ఉంది ఇక్కడ. ఎందుకంటే థర్డ్ హౌస్ ఎఫ్లిక్షన్ అవుతుంది కాబట్టి. ఆ రకంగా వృషభం వారికి ఇంకొక రకమైన ఇబ్బంది. అంటే ఎట్లాగా, స్టార్టింగ్ జనవరి మాసంలో కొంచెం ఈ కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మార్పులు చూపిస్తుంది. ఫిబ్రవరి మాసంలో, ఫిబ్రవరి, మార్చి మాసంలో బాగుంటుంది మళ్ళీ. ఓకే. మరలా ఇక్కడ మీరు 2వ స్థానంలో గురువు ఈ శని రాహువుల యొక్క ఎనర్జీతో ఉంది కాబట్టి ఫ్యామిలీ బిజినెస్ల విషయంలో ఇబ్బంది ఇస్తుంది అక్కడ. అదే మిథునం అనుకోండి, ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్. బట్ ఏప్రిల్ మాసానికి మళ్ళీ వీళ్ళ కెరియర్ పరంగా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే, ఈ పంచగ్రహ కూటమి వీళ్ళ లగ్నం నుంచి లేదా వీళ్ళ రాశి నుంచి ఎక్కడ సంచరిస్తుంది అనే దాని మీద ప్రభావం ఉంటుంది. ఇప్పుడు అదే కర్కాటకం అనుకోండి, ఫస్ట్ జనవరి మాసంలో వీళ్ళకి ఈ బిజినెస్ రిలేటెడ్ వివాహ సంబంధించిన విషయాలు చాలా బాగుంటాయి. ఫిబ్రవరి, మార్చి మాసంలో చూసుకుంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరలా మీకు ఏప్రిల్ మాసంలో చూసుకుంటే కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ బాగుంది, కానీ కెరియర్ మార్పులు ఉంటాయి అక్కడ. ఓకే. సింహం వారికి జనవరి మాసంలో అప్పులు లభించడం, ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో విదేశీ సంబంధాలు లాంటివి లేదా విదేశీ పెట్టుబడులు లాంటివి వస్తాయి. కానీ మీకు అష్టమశని జరుగుతూ ఏప్రిల్ మాసంలో అధిక గ్రహాలు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కొంచెం అవమానాలు, ఆల్ ఆఫ్ సడన్ థింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోటి. ఇప్పుడు మనకి అదే కన్య తీసుకుందాం అనుకోండి, పంచమంలో అధిక గ్రహాలు జనవరి మాసంలో పంచగ్రహ కూటమి, సంతాన యోగము, రాజకీయ యోగాలు ఇస్తుంది అక్కడ. కానీ మీకు మళ్ళీ ఫిబ్రవరి, మార్చి దగ్గరికి వెళ్ళేసరికి ఫిబ్రవరి, మార్చి మాసాల్లో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి అక్కడ జరిగే ఫలితాలు ఏమిటి అని చెప్పి తీసుకుంటే, అక్కడ అప్పులు లభించడం, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కానీ శత్రువులు పెరుగుతుంటారు. మరలా మీకు ఏప్రిల్ మాసంలోకి వెళ్ళేసరికి, ఏప్రిల్ మాసంలో చతుర్గ్రహ కూటమి కాబట్టి వివాహ సంబంధాలు కొంత కుదురుతుంటాయి, కానీ కొంత సామాజిక విషయాల వల్ల కొంత స్ట్రెస్ అవుతూ ఉంటాడు. ఇట్లా ఏంటంటే ఒక్కొక్క దీన్ని బట్టి, అదే కన్య తుల అనుకోండి, కన్య అయిపోయింది, తుల అనుకోండి, ఇక్కడ 3, 6 స్థానాల్లో ఏర్పడుతున్నాయి. అంటే 3వ స్థానంలో పాపగ్రహము, 6వ స్థానంలో పాపగ్రహం, ఇప్పుడు ప్రజెంట్ కుజుడు. కాబట్టి ఈ రాబోయే 45 డేస్ కొంచెం పరాక్రమము, గొడవలు ఉంటాయి. కానీ తులవారికి కానీ జనవరి మాసంలో అసర్ట్స్ కొనుక్కోవడము, ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవడం లాంటివి ఇస్తుంది తులలో. కానీ అదే ఫిబ్రవరి, మార్చి సమయంలో రాజకీయంగా కలిసి రావడము, సంతానం కోసం చేసే ప్రయత్నం, ఐవీఎఫ్లు, ఐయుఐలు, వీటికి సక్సెస్ ఉంటుంది. అదే మీకు మరలా ఏప్రిల్ మాసంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతున్నందుకు ఆ సమయంలో వీళ్ళకి అప్పులు లభిస్తాయి. అప్పులు లభిస్తాయి అంటే మీకు లోన్ లభించడం కూడా యోగమే. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ పెట్టాలి, లోన్ లభించాలంటే అప్పుడు యోగం అనుకుంటారా? లోన్ వల్ల బాధపడితే మళ్ళీ ఇబ్బంది అనుకుంటారు. అలా అదే రకంగా మనం వృశ్చికం వారికి తీసుకున్నాం అనుకోండి, ప్లేస్ చేంజ్ ఇస్తుంది జనవరి మాసంలో. ఫిబ్రవరి, మార్చి మాసంలో అసర్ట్స్ యోగం ఇస్తుంది. మరలా మీకు పంచమంలో శని కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో ఒక్కోసారి ఎర్లీగా తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని లేట్ చేయడం వల్ల ఇబ్బందులు ఇస్తుంది. కానీ అక్కడ సంతాన యోగం ఇస్తుంది. అట్లా ఇప్పుడు ధనస్సు వారు ఉన్నారు, జనవరి మాసంలో 2వ స్థానం ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. సో ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది ఇక్కడ.
మూడో స్థానంలోకి వెళ్ళేసరికి అంటే ఫిబ్రవరి మార్చి మాసంలో ప్లేస్ చేంజ్ చేస్తూ కొంచెం ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివి ఇస్తే ఏప్రిల్ మాసం దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొంత కెరియర్ అంటే చదువు విషయంలో కొంత స్ట్రెస్ ఇస్తూ ప్రాపర్టీస్ కొనుక్కోవడం దానివల్ల కొంత స్ట్రెస్ పడడం ఇట్లాంటివి ఇస్తుంది. అదే మకరం వారు అనుకోండి, స్టార్టింగ్ నెల జనవరి మాసంలో పంచగ్రహ కూటమి రాశిలో ఉంది కాబట్టి ఓవర్ స్ట్రెస్ ఇస్తూ ఫిబ్రవరి మాసంలో ఇక్కడ వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. మార్చి మాసంలోనేమో కొంత అంటే తండ్రి లేదా అన్నదమ్ములతో చిన్న మిస్కమ్యూనికేషన్స్ ఇస్తూ ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకుంటారు. అదే కుంభం వారికి అనుకోండి, 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి జనవరి మాసంలో అక్కడ ఏంటంటే పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవ్వడం జనవరి మాసంలో. ఫిబ్రవరి మాసంలో తీసుకుంటేనేమో రాశిలో అధిక గ్రహాలు ఉంటున్నాయి కాబట్టి అక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అక్కడ కొంచెం ఓవర్గా అంటే సహజంగానే రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఇమాజినేషన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంటాయి. కానీ ఇంకొంచెం ఎక్కువ గ్రహాలు వచ్చి కూర్చున్నాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ పెట్టేసుకుంటారు ఆలోచనల్లో. ఓకే. అండ్ ఏప్రిల్ మాసంలో చూసుకుంటే ఎగైన్ మళ్ళీ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఓకే. మీనం వారికి ఇప్పుడు ప్రజెంట్ ఏలినాడ్స్ అని ఒకటి నడుస్తుంది. మళ్ళీ లాభస్థానంలో జనవరి మాసంలో అధిక గ్రహాలు కాబట్టి వ్యాపార లాభాలు బాగుంటాయి. కాకపోతే ఫిబ్రవరి మార్చి మాసంలో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి బాగుంటుంది, ఎక్కువ ఖర్చులు పెడతారు. కానీ అదే ఏప్రిల్ మాసంలోకి వచ్చేసరికి ఈ శనితో పాటు రాశిలో శనితో పాటు మిగతా గ్రహాలు కూడా వచ్చేసరికి ఇంకొంచెం ఓవర్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంటుంది. ఓకే. ఇట్లా గ్రహాలు వాళ్ళ లగ్నం నుంచి రాశి నుంచి ఎక్కడెక్కడ మారుతున్నాయి, దాని ద్వారా కలిగేటువంటి ఫలితాల్లో మార్పులు ఉంటుంటాయి. బట్ నేను చెప్పేది ఒకటే, మీకు ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ జరుగుతున్నప్పటికీ అందులో మీకు నెగిటివ్ తట్టుకునే శక్తిని పాజిటివ్ని ఆస్వాదించేటువంటి శక్తిని ఇవ్వాలంటే మీరు మీ ఇష్టదైవాన్ని పట్టుకోండి, చండీ చేసుకోండి, లేకపోతే ఇంట్లోనే చండీ వినండి. లేనట్లయితే నవగ్రహాల్లో శని, రాహు, కేతువు, కుజ, గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఓకే. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.